ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో తొలి ఏకాదశి ప్రారంభము మరియు ముగింపు తేదీల గురించి, ఉపవాస విరమణ ఏ రోజున చేయాలి, ఈ రోజున పేలాల పిండిని ఎందుకు తినాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. ఏ మంచి పని ప్రారంభించిన దశమి ఏకాదశుల కోసం ఎదురు చూడడము ప్రజలకు అలవాటు. ఏడాది పొడవునా ఉండే 24 ఏకాదశులలో ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా అంటారు. ఎందుచేతనంటే పూర్వకాలం ముందు ఈ తొలి ఏకాదశితోనే సంవత్సర ప్రారంభంగా కూడా చూచేవారంట. ఈ రోజును శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఎందువలనగా శ్రీ మహావిష్ణువు ఆ రోజు నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉంటారని, నాటి నుండి శ్రీహరి భక్తులు కామ క్రోధాదులు వర్జించి ప్రయాణాలు చేయకుండా ఒకే చోట ఉండి శ్రీహరిని అర్చిస్తూ తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి ఉద్దాన ఏకాదశి వరకు ఆ 4 మాసంలో చాతుర్మాస వ్రతము చేయుట కూడా మన భారతీయ సాంప్రదాయాల్లో ఒకటి. ఆ రోజు శ్రీహరి శేషతల్పం పై నుండి మేల్కొంటారు. ఈ చాతుర్మాస దీక్షను సన్యాసులు మాత్రమే కాదు, సంసారులు వయోలింగ భేదం లేకుండా భక్తులందరూ దీన్ని ఆచరిస్తూ ఉంటారు. 2025 సంవత్సరంలో తొలి ఏకాదశి 5వ తేదీన వచ్చి 6వ తేదీ వరకు ఉంటుంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, ఆషాఢ మాసము, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణము. ఏకాదశి తిథి ప్రారంభము 5వ తేదీ జూలై 2025 శనివారం సాయంత్రం 6:58 ప్రారంభమై 6వ తేదీ జూలై 2025 ఆదివారం రాత్రి 9:14 ఏకాదశి తిథి ముగుస్తుంది. ఉపవాసం ఎల్లప్పుడూ ఉదయం తిథి రోజున పాటిస్తారు కనుక తొలి ఏకాదశి ఉపవాసము 6వ తేదీ జూలై 2025 ఆదివారం రోజున పాటించాల్సి ఉంటుంది. తొలి ఏకాదశి పూజా సమయము బ్రహ్మముహూర్తము 6వ తేదీ జూలై 2025 ఆదివారము ఉదయము 4:08 నుండి 4:49 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నము 11:58 నుండి 12:54 వరకు. విజయ్ ముహూర్తము మధ్యాహ్నము 2:45 నుండి 3:40 వరకు. సంధ్యా ముహూర్తము సాయంత్రము 7:21 నుండి 7:42 వరకు. అమృతకాలం మధ్యాహ్నము 12:51 నుండి 2:38 వరకు. త్రిపుష్కర యోగము రాత్రి 9:14 నుండి 10:42 వరకు. రవియోగము ఉదయం 5:56 నుండి రాత్రి 10:42 వరకు. పారణ సమయము 7వ తేదీ జూలై 2025 సోమవారము ఉదయం 5:29 నుండి 8:16 వరకు. తొలి ఏకాదశి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. ఈ ఏకాదశిని పద్మహర్షయని, దేవశయని ఏకాదశి లేదా ఆషాఢ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు నుండి విష్ణు యోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక మాసంలోని శుక్ల ఏకాదశి రోజున మేల్కొంటారని నమ్ముతారు. ఈ 4 నెలలను చాతుర్మాసం అంటారు. ఈ సమయంలో సాధన, ఉపవాసము, ఆధ్యాత్మిక పనులు ఫలవంతమైనదిగా పరిగణించబడతాయి. అయితే వివాహము, గృహప్రవేశం వంటి శుభకార్యాలు నిషేధించబడ్డాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారము దేవశయని ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల జీవితంలో ఆనందము, శాంతి, శ్రేయస్సు లభిస్తుంది. ఈ వ్రతము చేసినందుకే కుచేలుడికి దరిద్రం వదిలి సకల సంపదలు కలిగాయని పురాణోక్తి. ఈ రోజున పేలాల పిండి ఎందుకు తినాలో తెలుసుకుందాము. తొలి ఏకాదశి నాడు జొన్న పేలాల పిండిని తినడం ఒక ఆనవాయితీగా వస్తుంది. దీని వెనుక పౌరాణిక, ఆరోగ్యపరమైన కారణాలు ఉన్నాయి.
పేలాలు పితృదేవతలకు చాలా ఇష్టమైనవిగా భావిస్తారు. ఈ రోజున పేలాల పిండిని తినడం ద్వారా పూర్వీకులను స్మరించుకున్నట్లవుతుందని, వారి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. చాలామంది పితృదేవతల పేరుతో పేలాల పిండిని దానం చేయడము లేదా నైవేద్యంగా సమర్పించడం చేస్తారు. తొలి ఏకాదశి వచ్చే సమయానికి గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. వాతావరణంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయి వర్షాలు మొదలవుతాయి. ఈ మార్పుల సమయంలో మన శరీరము అనేక ఆరోగ్యకరమైన మార్పులకు గురవుతుంది. పేలాల పిండి శరీరానికి అవసరమైన వేడిని అందించి వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. వర్షాకాలంలో వచ్చే జలుబు, జ్వరాలు, ఇతర ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షించడానికి ఇది ఒక సహజమైన ఔషధంగా పనిచేస్తుంది. తొలి ఏకాదశి పండుగను రైతులు ఎక్కువగా జరుపుకుంటారు. ఏరువాక పౌర్ణమి అనంతరం వచ్చే తొలి ఏకాదశి నాడు రైతులు తమ జీవనాధారమైన పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా శ్రీ మహావిష్ణువును తొలి ఏకాదశి నాడు నమస్కారం చేసుకొని మొక్కజొన్న పేలాలను వేయించి వాటిని మెత్తగా పొడిలా చేసి అందులో బెల్లాన్ని కలుపుకొని దానిని స్వామికి నైవేద్యంగా సమర్పించి అనంతరం ప్రసాదంగా స్వీకరిస్తారు.